ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం, 2 రైళ్లు ఢీ. డాక్టర్ సమరన్ దంపతులకు సత్కారం. జాతీయ అంతర్జాతీయ సమస్యలకు హ్యూమనిజమే పరిష్కారం. కేరళలో వరుస పేలుళ్లు. పటేల్ జయంతి నాడు మేరా యువ భారత్. హమాస్ స్థావరాలే లక్ష్యం. గాజాలో భూతల వైమానిక దాడులు ఉధృతం. అలరించిన చంద్రగ్రహణం. గోదావరి జిల్లాల్లో మొదలైన వరి కోతలు. గోదాములు లూటీ. ఐరాస కేంద్రం నుంచి సరుకులు ఎత్తుకుపోతున్న పాలస్తీనియన్లు. టీమిండియాకు వరుసగా 6వ విజయం. ఆరోగ్యానికి మునగ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈరోజు వార్తలను చూద్దాం. విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం, 2 రైళ్లు ఢీ. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 2 రైళ్లు బయలుదేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ పెను ప్రమాదంలో 14 మంది మరణించగా 32 మందికి పైగా గాయపడ్డారు. వీరిని విశాఖపట్నం, విజయనగరం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఆ హృదయ విదారక ఘటన ఆదివారం సాయంత్రం జామి మండల పరిధిలో జరిగింది. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విశాఖ నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 6:42 కొత్తవలస రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. భీమాళి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అలమండ రైల్వే స్టేషన్ నుంచి సిగ్నల్ రాకపోవడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు. అదే సమయంలో సాయంత్రం 6:52 ప్రాంతంలో రాయ్గఢ్ ప్యాసింజర్ కొత్తవలస నుంచి బయలుదేరింది. వేగంగా వస్తున్న రాయ్గఢ్ ప్యాసింజర్ అదే ట్రాక్పై ముందు వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి, అలమండ రైల్వే స్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస ప్యాసింజర్ వెనుకనున్న 2 బోగీలు, వాటిని ఢీకొన్న రాయ్గఢ్ ప్యాసింజర్ రైలు ఇంజన్తో పాటు మరో 3 బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో కొన్ని బోగీలు పక్క ట్రాక్పై ఉన్న గూడ్స్ మీద పడ్డాయి. దీంతో పెను విషాదం అలముకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. డాక్టర్ సమరన్ దంపతులకు సత్కారం. సమభావన మిత్రమండలి విజయవాడ శాఖ 98వ సమావేశం ఆదివారం కోనేరు నరేంద్రబాబు అధ్యక్షతన వాసవ్య మహిళా మండలి సమావేశ మందిరంలో నిర్వహించారు. సమభావన మిత్రమండలి సభ్యులు డాక్టర్ జి సమరం, రష్మి దంపతులను సత్కరించారు. సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన కలిగించేందుకు తెలుగులో పలు పుస్తకాలను రచించానని డాక్టర్ జి సమరం తెలిపారు. ఫిజియోథెరపీలో అధునాతన పద్ధతులు అనే అంశంపై డాక్టర్ ఓలస్ గోరా వివరించారు. డాక్టర్ సుదీప్తి వర్ధన్, టి శోభనాద్రి, ఎం లింగేశ్వరరావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ ఎంవి రావు, యార్లగడ్డ రంగారావు, ప్రొఫెసర్ ప్రసాద్, గోళ్ల నారాయణ, తాతినేని శివాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ సమస్యలకు హ్యూమనిజమే సరైన పరిష్కారం. ఆధునిక కాలంలో ప్రబలుతున్న జాతి మత విద్వేషాలకి, జాతీయ అంతర్జాతీయ సమస్యలకి హ్యూమనిజమే సరైన పరిష్కారం. మానవవాదంతో పాటు నవపంథాలో ఆలోచిస్తున్న యువశక్తి కూడా ఇందుకు
ఎంతో తోడ్పడుతుంది. యువతలో మానవ విలువలతో కూడిన చైతన్యం తీసుకురావడానికి హ్యూమనిస్టులంతా కృషి చేయాలి అని ఇండో జర్మన్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి లీడర్గా వచ్చిన డాక్టర్ వోకర్ ముల్లర్ పేర్కొన్నారు. విజయవాడ నాస్తిక కేంద్రంలో గత 3 రోజులుగా ఇండో జర్మన్ యువతతో కలిసి వర్క్షాప్ నిర్వహించడమైనది. ఈ వర్క్షాప్లో వివిధ కళాశాలల నుంచి వచ్చిన యువత సక్రియంగా పాల్గొన్నారు. హ్యూమనిజం దృక్పథంతో కళలు, సాహిత్యం, సంగీతం, దృశ్య శ్రవణ సాంకేతికతకి సంబంధించిన 4 బృందాలుగా జర్మనీ నుంచి వచ్చిన యువతతో మన విజయవాడలోని నాస్తిక కేంద్రం, వాసవ్య మహిళా మండలి, గుంటూరులోని సిమ్స్ కాలేజీ, పీవీపీ సిద్ధార్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. 3 రోజుల వర్క్షాప్ ముగింపు సభలో జర్మనీ నుంచి వచ్చిన డాక్టర్ వోకర్ ముల్లర్, సిల్వానా, పాల్ స్పెక్మన్, నాస్తిక కేంద్రం చైర్మన్ డాక్టర్ సమరం, గుంటూరులోని సిమ్స్ అధినేత డాక్టర్ బి శివశిరీష తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి రష్మి వర్క్షాప్కి సంచాలకులుగా వ్యవహరించారు. జర్మనీ నుంచి వచ్చిన యువ బృందం నాస్తిక కేంద్రానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలని సందర్శించి అభినందించారు. కేరళలో వరుస పేలుళ్లు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో 2 మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 3 రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కళామాసరిలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు ఆదివారం ఉదయం వందలాది మంది జెహోవా క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా ఉదయం 9:40 హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరో 2 పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి 2 పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్య లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కర్లను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పటేల్ జయంతి నాడు మేరా యువ భారత్ జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. దీన్ని యువశక్తి జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగించేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులు అర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకొని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహారాజ్, సిద్ధు, కాన్హూ, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు.
గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్దపీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. హమాస్ స్థావరాలే లక్ష్యం, గాజాలో భూతల వైమానిక దాడులు ఉధృతం. గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయిల్ పదాతి దళం మున్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పోస్టులు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్ట్ ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్పై 2వ దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయిల్ పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయిల్లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. అలరించిన చంద్రగ్రహణం. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం తెల్లవారుజామున మబ్బు తెరల దోబూచుల మాటున పాక్షికంగా కనిపించిన చంద్రగ్రహణం చూపర్లను అలరించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 1:25 నుంచి 2:45 వరకు గ్రహణం కనిపించింది. తరచూ మబ్బులు కమ్ముకున్న వాతావరణంలో చంద్రగ్రహణం కనిపించదేమోనని ప్రకృతి ప్రేమికులు భావించారు. మబ్బుల మాటున పాక్షిక చంద్రగ్రహణ దర్శనం కనువిందు చేసింది. గోదావరి జిల్లాల్లో మొదలైన వరి కోతలు. రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 రూపాయలు చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్దేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గోదాములు లూటీ. ఐరాస కేంద్రం నుంచి సరుకులు ఎత్తుకుపోతున్న పాలస్తీనియన్లు. 3 వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోనే UNRWA సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది. అయితే ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో
సివిల్ ఆర్డర్ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికి ఆందోళనకరంగా మారుతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. టీమిండియాకు వరుసగా 6వ విజయం. 6వ పోరులోనూ భారత్ అదరగొట్టింది. ఎదురులేని ఆటతో దూసుకుపోతున్న జట్టు మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితికి ఇంగ్లాండ్ను నెడుతూ సంపూర్ణ ఆధిపత్యంతో మరో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గత 5 మ్యాచ్లలో ఛేదనలో లక్ష్యం చేరిన టీమిండియా ఈసారి ముందుగా బ్యాటింగ్ చేసి తమ బలాన్ని ప్రదర్శించింది. పరుగులు సాధించేందుకు కాస్త ఇబ్బందిగా కనిపించిన పిచ్పై కొంత తడబడిన 229 స్కోరు కూడా టీమిండియా గెలిచేందుకు సరిపోయింది. పట్టుదలతో కూడిన బ్యాటింగ్తో రోహిత్ జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టగా బౌలింగ్లో బుమ్రా, షమి, కుల్దీప్ చెలరేగి ఇంగ్లాండ్ పనిపట్టడంతో భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయమైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 100 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ 101 బంతుల్లో 87, మరో చక్కటి ప్రదర్శనతో జట్టును ఆదుకోగా సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 49, కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 39 కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. లివింగ్స్టోన్దే అత్యధిక స్కోరు కాగా మహ్మద్ షమి, బుమ్రా తమ బౌలింగ్తో ప్రత్యర్థిని చిత్తు చేశారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో గురువారం ముంబైలో శ్రీలంకతో తలపడుతుంది. ఆరోగ్యానికి మునగ చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరపాటు. అందరికీ అందుబాటులో ఉండే మునగలో నిండుగా ఉంటాయంటారు పోషకాహార నిపుణులు. 3 పదులు దాటిన మహిళల్లో ఎముక సాంద్రత తగ్గుతుంది. ఎదిగే పిల్లలకేమో ఎముక బలం అవసరమవుతుంది. ఇలాంటి వారు రోజువారీ ఆహారంలో మునగాకు, మునక్కాయలను చేర్చుకుంటే శరీరానికి కావలసినంత కాల్షియం అంది ఆరోగ్యంగా ఉంటారు. మునగలో కాల్షియంతో పాటు ఐరన్, ఇతర ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, విలువైన ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి, రక్తహీనతను అధిగమించేలా చేస్తాయి. గర్భసంచిలో వచ్చే సిస్టులు లేదా ఫైబ్రాయిడ్ల పరిమాణాన్ని తగ్గించడంలో మునగ కీలకంగా పనిచేస్తుంది. ఇక మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ప్రసవానికి ముందు, తర్వాత వచ్చే అనేక సమస్యలు దూరంగా ఉంటాయి. తల్లిపాలు వృద్ధి చెందుతాయి. దీని ఆకులు, పూలకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు. శరీరానికి కావలసిన ఇతర పోషకాలను అందించి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. మధుమేహ బాధితులు మునగను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పోలవరం బాధ్యత కేంద్రానిదే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చెప్పారు. తనిష్క్ బృందానికి రజతం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆదివారం భారత్కు 2 రజత పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ ప్లేయర్ కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు
రాజ్ కన్వర్ సింగ్ సంధు, సమీర్లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తనిష్క్, సమీర్, రాజ్ కన్వర్ బృందం ఓవరాల్గా 1721 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం కైవసం చేసుకుంది. యూకీ ఖాతాలో మూడో డబుల్స్ టైటిల్. భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఫ్రాన్స్లో ఆదివారం జరిగిన బ్రెస్ట్ ఏటీపీ ఛాలెంజర్ 100 టోర్నీలో యూకీ బాంబ్రీ, జూలియన్ క్యాష్ ద్వయం విజేతగా నిలిచింది. భారత్ ప్యారిస్ ఆశలు ఆవిరి. వచ్చే ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్లో భారత్ 0-7తో ప్రపంచ మాజీ ఛాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోగా, ఆదివారం జరిగిన గ్రూప్ సి రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియాకు 1-3 గోల్స్ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది. విష్ణు జోడీకి టైటిల్. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య పురుషుల M15 టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. భారత్కే చెందిన సిద్ధాంత్తో జతకట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన విష్ణు ఫైనల్లో 6-2, 7-5తో గంటా సాయి కార్తిక్ రెడ్డి, మనీష్ జంటపై గెలిచాడు. ప్రపంచ మాజీ ఛాంపియన్పై వైశాలి విజయం. స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి సంచలన ప్రదర్శన చేసింది. ఐల్ ఆఫ్ మ్యాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో 4వ రౌండ్లో వైశాలి నల్లపావులతో ఆడుతూ కేవలం 23 ఎత్తుల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ మరియా ముజిచుక్ను ఓడించింది. ప్రపంచ కప్లో టాప్ 7లో నిలిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం. పాకిస్తాన్ వేదికగా 2025లో టోర్నీ. ప్రపంచ కప్లో నేడు శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.